మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్‌లతో మీ సిరిమల్లె చీరలు. మన తెలుగు వాళ్ళు దేశ విదేశాల్లో జయకేతనాలు ఎగరేసిన సందర్భాలు ఎన్నో చూసాం. ఇటీవలి కాలంలో యంగ్ అచీవర్స్‌గా నిలబడ్డ వాళ్ళని కూడా చూసాం. ఇప్పుడు తాజాగా ఒక తెలుగు తేజం అమెరికా వెళ్ళి అక్కడ అటార్నీగా అంటే అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన లైసెన్స్‌ని 25 ఏళ్ల చిన్న వయసులోనే సాధించడం అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. అలానే ఈ విశేషాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు స్వయంగా ట్వీట్ చేశారు. ఎందుకు ట్వీట్ చేశారు? దీని వెనక ఉన్న విశేషాలేంటి తెలుసుకుందాం. అలానే ఆ వ్యక్తి ఎవరో కాదు, మనం రెగ్యులర్‌గా వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం. భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్ఆర్ఐగా అమెరికాలో ఉంటూ అక్కడ లా ప్రాక్టీస్ చేస్తూ మనతో అనేక విషయాలు డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఒక యంగ్ అచీవర్ అయ్యారు. ఆయనతోనే నేరుగా మాట్లాడదాం. సాయి శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. సార్ నమస్తే సార్. కంగ్రాచ్యులేషన్స్ అండి. ఫస్ట్ 25 ఇయర్స్ సార్ ఏజ్‌లో ఫస్ట్ అటెంప్ట్‌లోనే అమెరికాలో లైసెన్స్డ్ అటార్నీగా మారడం అనేది మామూలు విషయం కాదు. పైగా లోకేష్ గారు ట్వీట్ చేశారు. ఆ పాయింట్ చూస్తే కూడా ఇండియాలో అండ్ అమెరికాలో 2 చోట్ల కూడా యూ ఆర్ ఏ లైసెన్స్డ్ అడ్వకేట్ నౌ. సో ఎలా ఉంది ఇంత యంగ్ ఏజ్‌లో ఈ అచీవ్‌మెంట్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఐ రియల్లీ వాంటెడ్ టు ట్యాగ్ సుమన్ టీవీ ఆన్ దిస్ షో సార్. నేను ఎందుకంటే గత సంవత్సరం నుండి నాతో ట్రావెల్ చేస్తా కానీ మీరు కానీ ప్రతి సందర్భంలో మమ్మల్ని ఎలా గైడ్ చేస్తున్నారు, ఇలా వెళ్ళండి, ఇట్లా ప్రవాస ఆంధ్రులందరూ ఇలా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నారు, మనం ఏదన్నా దీని గురించి క్లారిటీ ఇవ్వాలని మీరుని కానీ మీ సుమన్ టీవీ తరపున నుండి తపన అనేది సో నాలో కూడా ఎన్నో మార్పులు కానీ లేకపోతే నేను కూడా గ్రో కావడానికి సో వన్ ఆఫ్ ద రీజన్ సుమన్ టీవీ కావడం ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్ సార్. సో అండ్ ఇది 25 ఇయర్స్కే నేను కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే బాగా పాస్ కావడం నాకు కానీ ముఖ్యంగా మా పేరెంట్స్ కానీ చాలా గర్వకారణంగా నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. అంటే ఇక్కడ ఇండియాలో ఉండి అచీవ్ అవ్వడం నార్మల్‌గా అది అద్భుతమైన విషయం. ఏదైనా అచీవ్‌మెంట్ ఈజ్ అచీవ్‌మెంట్. కానీ మీరు అమెరికా వెళ్ళి అక్కడ మన ప్రాంతం కాని ప్రాంతం, మన దేశం కాని మన దేశంలో మీరు అక్కడ అడ్వకేట్‌గా ఇండియానా స్టేట్ నుంచి ఇప్పుడు ఈ లైసెన్స్ అటార్నీగా మీరు ఈ లైసెన్స్ పొందడం అనేది, ఈ బార్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం అనేది ఎలా ఉంది? అసలు మన వాళ్ళు ఎవరైనా గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేశారా? ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎస్టాబ్లిష్డ్ కాకుండా యంగర్ జనరేషన్స్‌లో ఇటువంటి స్పిరిట్ ఉందా? సార్ మీరన్నది మామూలుగా ముందుగా లా పర్స్పెక్టివ్ పరంగా మనం మాట్లాడుకుంటే సార్ చాలా మంది ఎవరైనా కానీ యూకేకి వెళ్ళిపోతుంటారు సార్. అంటే సో గత మన బ్రిటిష్ పాలన ఉండడం వల్లనో లేకపోతే సో చాలా పెద్ద పెద్ద ప్రముఖులు కూడా ప్రస్తుతం కూడా యూకేకి వెళ్ళేసి లేకపోతే లండన్కి వెళ్ళి మేము లండన్లో బారిస్టర్ చేశాము అనేది చాలా మంది చెప్తుంటారు. సో యుఎస్ఏ అనేది రీసెంట్ గా స్టార్ట్ అయిన ట్రెండ్ సార్. ముందు గత 20-30 సంవత్సరాల క్రితమో లేకపోతే 15 సంవత్సరాల క్రితమో ఇక్కడికి వచ్చి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉండి లా చేసిన వాళ్ళు లేకపోతే ఇక్కడ ఎల్ఎల్ఎం చేసి లేకపోతే ఇక్కడ బార్ పాస్ కావడం చాలా తక్కువ మంది ఉంటారు సార్. ఎందుకంటే దీని గురించి అవగాహన లేకపోవడము లేకపోతే అమెరికాలో ఎక్కువ ఎక్స్పెన్సివ్ కావడం కానీ లేకపోతే ముఖ్యంగా నేను అనుకోవడం మాత్రం అవగాహన లేదు అనుకొని నేను చాలా మంది అనుకుంటున్నాను సార్. ఇక్కడికి వెళ్ళి మనం ప్రాక్టీస్ చేయొచ్చా, ఇక్కడ మనం లైసెన్స్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చా అనేది చాలా మందికి తెలియదు. వన్ ఆఫ్ ద రీజన్ అదే సార్. చాలా అతి తక్కువ ఏజ్ లో నేను ఇవన్నీ సార్ట్ అవుట్ చేసుకొని ఇక్కడ కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనేది అతి తక్కువ ఏజ్ లో నేను తెలుసుకున్నాను. సో అప్పుడే బార్ ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది సార్. జనరల్‌గా ఏంటంటే మన ఇండియన్ చట్టాలు కొద్దిగా ఎక్కువ ఇంగ్లీష్‌ని ఫాలో అవుతా ఉంటాం కదండీ. ఇంగ్లీష్ మీన్స్ బ్రిటిష్ వాళ్ళని ఫాలో అవుతా ఉంటాం. అక్కడి నుంచే చాలా అడాప్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనోళ్ళందరూ అటు ప్రిఫరెన్స్ ఇస్తారేమో బహుశా. మీరు అమెరికా వెళ్ళాలి అనేది ఎడ్యుకేషన్ పరంగానే ప్లాన్ చేసుకున్నారా? లేదంటే ఇంకా వేరే ఏమైనా రీజన్స్ ఉన్నాయా? సార్ ఎడ్యుకేషన్ పరంగా యాజ్ యూజువల్ గా నేను కూడా అందరిలాగానే సో లండన్కి వెళ్ళాలని ముందు నుండి అనుకున్నాను సార్. ఈవెన్ లైక్ మేమందరితో డెసిషన్ కానీ లేకపోతే చాలా మంది ప్రొఫెసర్స్ తో మాట్లాడినప్పుడు సో లండన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, మళ్ళీ నువ్వు ఎట్లా తిరిగి ఇండియాలో వచ్చి ప్రాక్టీస్ చేయాలి కదా అనేది ముందు నుండి ఎప్పటి నుండో ప్లాన్ ఉండే. సో నాకు 2023లో ఐ గోట్ వన్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ సార్. సమ్మర్ స్కూల్కి వెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో. ఒక 2 months కోర్స్. 2 months కోర్స్ లో ఆ రోజు పబ్లిక్ పాలసీ గురించి, ఇంటర్నేషనల్ క్రిమినల్ లా గురించి నేను ఆ రోజు కోర్సెస్ చేయడం జరిగింది. సో ఆ రోజు అక్కడ చేసినప్పుడు లేకపోతే అక్కడ అక్కడ కొంచెం తెలుసుకోవడం జరిగింది. ఇట్లా యుఎస్ లో కూడా ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుంది, యుఎస్ లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, చాలా తక్కువ మంది ఉంటారు అనేది ఆ రోజు నాకు కొంచెం అవగాహన తెలిసింది సార్. సో అట్లనే నేను ఆ రోజు ఏమనుకున్నా లండన్ ఆల్రెడీ చూసాం కదా, సో లెట్స్ సీ ద యునైటెడ్ స్టేట్స్ ఆల్సో అనే ఒక ఇంటెన్షన్స్ తోని అమెరికా ఆ రోజు బై మిస్టేక్ లో ప్లాన్ చేయడము. ఈరోజు ఆ మిస్టేక్ వాట్ ఎవర్ ఇట్ మే బి బోనఫైడ్ మిస్టేక్ కాబట్టి తప్పకుండా ఈరోజు లైసెన్స్ కావడం కారణం కానీ సో ఆ రోజు 2023లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ సార్. ఓకే.
అంటే మీరు మామూలుగా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎలా స్టడీ అంటే ఫస్ట్ నుంచి అడ్వకేట్ లీగల్ యాస్పెక్ట్‌లో, లీగల్ స్టడీస్‌లోనే ఉండాలనుకున్నారా? జనరల్‌గా మనోళ్ళేంటంటే అమెరికా వెళ్ళడం అంటే ఐటీ తప్పితే వేరే ఆప్షనే కనపడదు. ఎంఎస్ చేయడానికో లేదా బీటెక్ అయిన వాళ్ళు అక్కడ ట్రై చేసేటువంటి ప్రయత్నాలు, ఇక్కడ ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ఇట్లాంటివి చూస్తాం మనం. సో మీరు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి స్టడీస్‌లో? సార్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్ సార్, అంటే నేను కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నప్పటి నుండి, అంటే చిన్నప్పటి నుండి జరిగిన కొన్ని సంఘటనలు కానీ, అంటే సో మమ్మల్ని జీవితంలో మార్పు మార్పు కోసం కానీ, అంటే డిఫరెంట్గా వెళ్ళాలనుకొని చాలా చిన్నప్పటి నుండి కొన్ని సందర్భాలు జరిగాయి సార్. అది హ్మ్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను లా చేయడానికి. ఓకే. మీకు వస్తే 2018 to 2023 సో అలయన్స్ యూనివర్సిటీ బెంగళూరులో లా బీబీఏ ఎల్ఎల్బి కంప్లీట్ చేయడం జరిగింది సార్, అంటే ఓకే. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ద లా. మళ్ళీ దాని తర్వాత మధ్యలో ఒక 2 months లండన్కి వెళ్ళడం. సో దాని తర్వాత ఒక 6 months హైకోర్టులో లా క్లర్క్ గా వర్క్ చేయడం జరిగింది సార్, అంటే ఓకే. జస్టిస్ తల్లార్ రాజశేఖర్ రావు గారి దగ్గర. సో హ్మ్. దాని తర్వాత 2024, అంటే విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైం సార్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడికి రావడం జరిగింది 2024లో. 2025 మేలో నాది కంప్లీట్గా ఇక్కడ ఎల్ఎల్ఎం కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్ ఫాస్ట్గా. ఓకే. దాని తర్వాత 2025లో నాకు జాబ్ రావడం జరిగింది. ఫిబ్రవరి 2026లో నాది కంప్లీట్గా ఇక్కడ బార్ లైసెన్స్ కానీ, లేకపోతే ఇండియానా స్టేట్లో, లేకపోతే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఇమిగ్రేషన్ ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ రావడం జరిగింది సార్ మీకు. ఓకే. అంటే ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ అనగానే చాలామంది చాలా రకాలుగా ఆందోళన చెందుతారు. మీరు కూడా చాలా సొల్యూషన్స్ చెప్పారు. జరుగుతున్నటువంటి డెవలప్‌మెంట్స్ పైన అప్డేట్స్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తే కూడా ఇప్పుడు మళ్ళీ మీరు లా ప్రాక్టీస్‌లో కూడా సేమ్ అదే ఫీల్డ్‌లో ఎళ్తున్నారు. ఎలా ఉంటుంది? చాలామంది వర్రీ ఏంటంటే ఇక అమెరికాలో సెటిల్ అవ్వడం లేదా అమెరికా డ్రీమ్ అనేది స్మాష్ అయిపోయింది అనే అభిప్రాయాలున్నాయి. సో మీరిప్పుడు అక్కడ ఎలిజిబిలిటీ సాధించిన తర్వాత అమెరికన్ లైఫ్‌ని మీరెలా డ్రీమ్ చేస్తున్నారు? సార్, అంటే ఐ డోంట్ ఐ ఐ నేనైతే దాన్ని ఒప్పుకోవడం లేదు సార్. అంటే జనరల్గా అందరూ ఏమంటారంటే అమెరికా డ్రీమ్ కంప్లీట్ గా అయిపోయింది. అంటే ప్రస్తుతం సినారియోస్ కూడా అలానే ఉన్నాయి. అంటే మనం కూడా మేము చూస్తున్నాం, మేము కూడా పర్సనల్ గా దాన్ని చూసినప్పుడు కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది. సో కానీ ఈ దేశంలో మాత్రం తప్పకుండా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ కానీ, ల్యాండ్ ఆఫ్ హోప్ కానీ ఇంకా ఉంది అని అయితే నేనైతే ఎప్పుడు నమ్ముతూ ఉంటాను సార్. అంటే ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, సింపుల్ గా ఎగ్జాంపుల్ ఇంకా హోప్ ఉందని చెప్పడానికి ఒకటే చెప్తున్నాను. హ్మ్. ఇండియాలో మీరు ప్రాక్టీస్ చేయాలంటే సార్, అంటే ఫస్ట్ మెయిన్ కండిషన్ ఏంటంటే మీరు భారతీయ పౌరుడు అయి ఉండాలి సార్. హ్మ్. అమెరికాలో మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఇట్ డజంట్ మ్యాటర్, అంటే మీరు యుఎస్ సిటిజనా, ఇండియన్ సిటిజన్, ఏ సిటిజన్ అనేది ఇక్కడున్న చట్టాలు కానీ, ఇక్కడున్న వ్యవస్థ కానీ అట్లా చూడాలి సార్. అంతే సింపుల్ ఎగ్జాంపుల్. ఇంకా ఆ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ కానీ, ఇంకా అమెరికన్ డ్రీమ్ అనేది ఇంకా సర్వైవల్ లో ఉందంటే ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఇది సార్ నేను ఓకే. చెప్పాలనుకుంటే. సో ఏమి డోకా లేదు. ఇంకా ధైర్యంగా రావచ్చు. రావాలనుకునేవాళ్ళు, ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు అంటారు. ఎస్, దట్స్ కరెక్ట్. సో మీకు ట్వీట్ చేశారు నారా లోకేష్ గారు. ఆ ట్వీట్ చూసినాక చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నాకు కూడా తెలిసినాయి. ఎస్ సార్. ఆ ట్వీట్ చూసారా మీరు? నేను చూసాను సార్, ఆ! నైట్ చూడడం చాలా చాలా జరిగింది అందులో. ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ అంటే ఆయన మీకు కంగ్రాచ్యులేట్ చేస్తూనే మీ నేటివ్ ఆఫ్ పులివెందుల అనే విషయం ఒకటి చెప్పారు. పులివెందుల ఎస్, నుంచి వచ్చి మీరు అక్కడికి వెళ్ళడం. సో భూమిరెడ్డి, సాయి శ్రీనివాస్ రెడ్డి అనగానే ఇక్కడ కొన్ని పేర్లు కూడా కనెక్ట్ అవుతా ఉంటాయన్నమాట. మీ ఫాదర్ ఎస్ సార్. మీ ఫాదర్ ఎమ్మెల్సీ. ప్లస్ ఎస్. ఆయన టీఎన్ఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ మీరని కూడా ఒక విషయం చెప్పారు. వాస్తవానికి అయితే ఇవన్నీ నాకు తెలియదు. ఇన్ని అప్డేట్స్ ఆయన ట్వీట్‌లో చూసేసరికి చిన్న మ్యాటర్‌లో ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారాయన. సో ఎలా అవును సార్. అనిపిస్తుంది మీ పార్టీలో కీలకమైన నాయకుడు, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి అప్రిసియేషన్ గాని, ఆయన రెస్పాన్స్ గాని మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ సో హ్యాపీ సార్. అంటే నేను గత 3-4 సంవత్సరాల నుండి అంటే కొంచెం నాకు ఈ రాజకీయం గురించి అవగాహన కానీ, అంటే సో ఇది ఎలా వ్యవస్థ అనేది ఎలా నడుస్తుంది అని కొంచెం అవగాహన తెలిసినప్పటి నుండి హ్యావ్ బీన్ ట్రావెలింగ్, అంటే సార్ గైడెన్స్ లో కానీ, అంటే ప్రతి చిన్న విషయం కానీ ఎప్పుడన్నా కలిసినప్పుడు నా కెరీర్లో ముందుకు వెళ్ళాలి, ముందుకు ఎలా వెళ్ళాలి. సో ఈవెన్ నేను బార్ రాస్తున్నాను, లేకపోతే ఇక్కడ ఎల్ఎల్ఎం కంప్లీట్ అయిపోయిందని ఇక్కడ కూడా అమెరికాలో ఒక 2 సార్లు కలవడం జరిగింది సార్. నేను పర్సనల్ గా ఒక 2-3 minutes నాతో మాట్లాడడం జరిగింది. సో ఆ రోజు కూడా తను ఇదే చెప్పాడు. అంటే సో బార్ చాలా కష్టమైంది, అంటే హీ హాస్ బీన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ కదా సార్, మీ అందరికి ఆల్రెడీ తెలుసు. అవును. అంటే అవును. ఇక్కడ బార్ అనేది ఎంత ఎంత కష్టమైందో, లేకపోతే బార్ అనేది ఆల్మోస్ట్ 12 గంటల ఎగ్జామినేషన్, ఇది చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. సో నువ్వు కూడా రాయగలవా, లేకపోతే నువ్వు తప్పకుండా పాస్ కావాలి, ఏదైనా కానీ ఫస్ట్ అటెంప్ట్ లోనే నువ్వు పాస్ కావాలి అనేది తను చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది సార్. దట్ మోటివేట్స్ మీ. సో లేదు అనుకుంటే తప్పకుండా మనం ఫస్ట్ టైమే పాస్ కావాలనేది ఆ కొన్ని వర్డ్స్ కానీ, ఆ కొన్ని క్షణాలు, 2-3 క్షణాలే తప్పకుండా నన్ను ఈరోజు ఈ ఫోర్స్ చేసి, లేకపోతే ఈరోజు మనం ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ కావడం, అదే వన్ ఆఫ్ ద రీజన్స్. అదొక టార్గెట్ పెట్టుకున్నారనమాట అయితే ఆయనతో మాట్లాడినాక. ఫస్ట్ అటెంప్ట్‌లో కంప్లీట్ చేయాలి.
ఐమ్ సో అడమెంట్ సార్, నేను తప్పకుండా ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ కావాలి అనేది ఎప్పుడు నుండి అనుకున్నాను సార్. అంటే ఏమవుతుందంటే సో ఆల్మోస్ట్ 2.5 months మనకు ప్రిపరేషన్ కావాలి సార్. అంటే అన్ని కంప్లీట్ గా వదిలేసి, అంటే పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఎవ్రీథింగ్ మనం అన్ని పక్కన పెట్టేసి 2.5 months దీనికి ప్రిపరేషన్ చేశాను సార్. సో ఏంటి అండ్ మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి ఈ సక్సెస్ మీద? మీ ఫాదర్ రామ్ గోపాల్ రెడ్డి గారు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్లో, సో అది కూడా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ కడప కర్నూలు నియోజకవర్గం నుంచి ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి. సో ఏంటి రియాక్షన్స్ ఏంటి? సో దర్ సో హ్యాపీ ఫర్ ఇట్ సార్. అంటే నన్ను యుఎస్కి పంపించేటప్పుడు కూడా చాలా మంది మా ఫాదర్ని డిఫై చేశారు. అంటే ఈ టైంలో ఎందుకు పంపిస్తున్నావు, లైక్ ఇప్పుడు మంచి ఫ్యూచర్ ఉంది కదా ఇక్కడ అన్ని ఆ, అంటే నువ్వు తన్ని బాగా క్యారీ చేసావు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, ఇప్పుడు ఎందుకు పంపిస్తున్నావు అని చాలా మంది అడగడం జరిగింది. సో మా ఫాదర్ సో దాని గురించి ఏది పట్టించుకోకుండా ఫస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, లేకపోతే తన కెరీర్లో సెటిల్ కావాలి అంటే ఒక మంచి స్థాయిలో ఉండాలని ఒక ఇంటెన్షన్స్తోనే నన్ను యూఎస్కి పంపించడం జరిగింది. హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు బీ హ్యాపీ సార్ విత్ ఆల్ దిస్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ అచీవ్డ్. ఓకే. సో మొత్తంగా మీరు అనుకున్నది అచీవ్ అయ్యారు. ఇక్కడేమో పొలిటికల్ కెరియర్ కనిపిస్తుంది, అక్కడేమో ప్రొఫెషనల్ కెరియర్ కనిపిస్తుంది. ఏంటి మీ ప్రస్థానం ఎటువైపు ఉంటుంది? టూ ఎర్లీ టు ఆస్క్, బట్ ఏంటంటే మీకు ఒక ఆప్షన్ వచ్చింది కాబట్టి అమెరికాలోనే మీ సర్వీసెస్ ఉంటాయా, ఇండియా వైపు లేదా ఆంధ్ర వైపు ఎప్పుడు చూస్తారు? సార్ తప్పకుండా సార్, మై ప్లాన్ ఇస్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు హోమ్ టౌన్ సార్. సో అంటే మనం ఎక్కడున్నా కానీ ఎంత స్థాయికి వెళ్ళినా కానీ సో తప్పకుండా ఆ రూట్స్ అనేది నేను మర్చిపోకూడదు. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఏ పులివెందుల మ్యాన్ సార్. సో తప్పకుండా నేను పులివెందులకనే సో మేబీ ఇన్ ద 5 to 6 years డౌన్ ద లైన్ తప్పకుండా పులివెందుల్లో ఉండాలి, పులివెందుల్లోనే ప్రాక్టీస్ చేయాలనేది నేను ఎప్పుడు అనుకుంటున్నాను సార్. సో త్వరలో వస్తారు అయితే? ఎస్ సార్, ఫర్ షూర్ సార్. సో ఇప్పుడు బార్ కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా ఏంటి మీ ప్రొఫెషనల్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది జర్నీ? సార్ నార్మల్గా ఐ కెన్ ప్రాక్టీస్ అఫీషియల్లీ సార్, నా ఆథరైజేషన్ నా సిగ్నేచర్స్ కానీ. సో నేను ప్రస్తుతానికైతే ఇమిగ్రేషన్ చేస్తున్నా సార్. ఇమిగ్రేషన్ అనేది ఫెడరల్ సబ్జెక్ట్ కాబట్టి ఒక్క రాష్ట్రంలో లైసెన్స్ ఉన్నా కానీ ఇమిగ్రేషన్ 50 రాష్ట్రాలలో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు సార్. ఓకే. అండ్ స్టేట్ లాకి వచ్చే కొద్దీ, ఇండియానాకి వచ్చే కొద్దీ పర్సనల్ ఇంజురీ, ఫ్యామిలీ లా ఈ 2 ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ ప్రస్తుతానికైతే. ఓకే. సో అండ్ లేటర్ అంటే ఫ్యూచర్ లో కొంచెం వెళ్ళిన తర్వాత కార్పొరేట్ లిటిగేషన్ కూడా చేయాలని అనుకుంటున్నాను. సో ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ మీద ఫుల్గా ఫోకస్ పెడతారు. ఎస్ షూర్ మరి సార్. ఈ నెక్స్ట్ పొలిటికల్ జర్నీ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ పొలిటికల్ టాపిక్ కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారని చెప్పి ఆ ట్వీట్ని బట్టి మాకు అర్థమైంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? అక్కడి నుంచే సర్వీసెస్ ఉంటాయా, ఇక్కడికి ఏమన్నా షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా నియర్ ఫ్యూచర్లో? అంటే ఇప్పటికైతే సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ సార్ రైట్ నౌ. అంటే ఐ రియలీ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ మై అంటే ప్రొఫెషనల్ కెరీర్ మీద ఇప్పుడు మోర్ ఫోకస్ ఉండాలనుకుంటున్నాను. అండ్ పొలిటికల్ ఎసైడ్ అండ్ అఫ్ కోర్స్ మా ఫాదర్ ఉన్నారు కాబట్టి సో వీ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్, ఎందుకంటే ఈస్ కరెంట్లీ యాజ్ అన్ ఎమ్మెల్సీ సార్. సో మా వల్ల కానీ ఏదన్నా ఒక చిన్న మచ్చ వచ్చినా కానీ సో దట్స్ గోనా స్పాయిల్ హిస్ కెరీర్, సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మేము అందుకే చాలా దూరంగా ఉండడం జరుగుతుంది సార్. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. కానీ మీరు పులివెందుల నేటివ్ అనగానే, ఒక ఎమ్మెల్సీ గారు అబ్బాయి అనగానే ఒక వైబ్రేషన్ ఉంటుంది పొలిటికల్ సర్కిల్స్లో కూడా. సో కొద్ది కాలం పాటు దాన్ని పక్కన పెట్టేసి ప్రొఫెషనల్గానే ఉంటారంటారా? ఎస్ సార్, దట్స్ కరెక్ట్ సార్. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు. అండ్ ఆల్ ద బెస్ట్, మీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడున్న టైంలో ఇమిగ్రేషన్ అనేది చాలా హాట్ టాపిక్. మన తెలుగు వాళ్ళకి, అలానే అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలకి మీరు మరింత సర్వీసెస్ చేయాలని సుమన్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. Yeah, thank you so much, sir. And I really wanted to, so on this show, sir, the Keshav Garik Kani and the Suman TV Yajamanian Kani. So my heartfelt thanks a lot for so everything you have done to my professional career too, sir. Thanks a lot, sir. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇది సాయి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ఫస్ట్ అటెంప్ట్లోనే బార్ కంప్లీట్ చేయడం, అది కూడా అమెరికాలో ఇమిగ్రేషన్ చట్టాలపైన మన దేశం నుంచి వెళ్ళి అక్కడ బార్ కంప్లీట్ చేయడం, 25 ఏళ్ల వయసులోనే ఈ విజయాన్ని సాధించడం అనేది ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏ తెలుగు వ్యక్తి కూడా సాధించినటువంటి విజయంగా దీన్ని చెప్తున్నారు. అలానే అప్రిసియేషన్ లోకల్గా, గ్లోబల్గా కూడా వస్తుంది. ఆయన ముందుగా ప్రొఫెషనల్ లైఫ్ మీద ఫోకస్ పెడతానని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్కి అట్ ద సేమ్ టైం లా ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నారన్నారు. ఇక పొలిటికల్ కెరీర్ విషయంలో మాత్రం ఇక్కడ జరిగేటువంటి రాజకీయాలన్నీ కూడా వాళ్ళ ఫాదర్ ఆధ్వర్యంలో ఆయన చూసుకుంటారు. కాబట్టి ఇప్పటి వరకు అయితే పొలిటికల్ కెరీర్ కంటే కూడా తనకి ప్రొఫెషనల్ లైఫే ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు. 25 ఏళ్ల వయసులో సాధించినటువంటి విజయం మరికొంతమందికి స్ఫూర్తి అవుతుందని చెప్పి ఆశిద్దాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.
ధన్యవాదాలు.